హాయ్ గైస్ ఇవాళ పద్మశాలి భవన్ చూపిస్తున్నానన్నమాట. ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. అండ్ బయట చూసారు కదా, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది, అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి విగ్రహాలు ఉన్నాయన్నమాట. లైక్ కట్టించిన వాళ్ళ ఐడల్స్ అండ్ లార్డ్ శివ ఐడల్ అలా ఉన్నాయన్నమాట. ఫొటోస్ దేవుడిలాగా అలా పెట్టారు రైట్ సైడ్లో సపరేట్గా. అండ్ ఇక్కడ సోఫాస్ వచ్చేసి విజిటర్స్ కోసం. అండ్ ఇది వచ్చేసి రెస్ట్ హౌస్ అనమాట. లైక్ పిలిగ్రిమ్స్ కోసం, భక్తుల కోసం రెస్ట్ హౌస్. కానీ డైరెక్ట్గా వస్తే రూమ్ అయితే ఇవ్వరనమాట ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ డైరెక్ట్గానే అయితే రైట్ సైడ్లో రెస్టారెంట్ ఉంది. అండ్ ఇట్ సైడ్ మొత్తం షాపింగ్ అనమాట. లైక్ గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి ఒక 2-3. అండ్ ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది. లైక్ ఇక్కడ తిరుపతి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకొని అలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి అనేది అక్కడ బోర్డు కూడా ఉంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ రెస్టారెంట్ ఉంది. లైక్ ఎవరైనా తినాలి అనుకుంటే అక్కడే తినేయచ్చు. సో రైట్ సైడ్లో రెస్టారెంట్, లెఫ్ట్ సైడ్లో అయితే షాపింగ్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఇక్కడ రూమ్స్ ఉంటాయన్నమాట. సో మేము మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదైతే చూస్తుంటే ఒక హాస్టల్ లాగా అనిపిస్తుంది కదా. సో హాస్టల్ అయితే కాదు, ఇది ఒక రెస్ట్ హౌస్. అండ్ అన్నీ కూడా హౌసెస్ సేమ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట. కొన్ని ఏమో కొంచెం పెద్ద ఫ్యామిలీస్కి అలా ఉన్నాయి, కొన్ని సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి, అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మాకు వచ్చేసి ఈ లైన్లో వచ్చింది రూము. సో ఇలానైతే ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ పైన మొత్తం వర్షం అది పడకుండా కవర్ చేశారనమాట. అండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది. అండ్ హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నాం. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. మా రూమ్ అయితే ఇదనమాట. సో ముందు ఒక చిన్న బెడ్ ఇచ్చి అదొక రూమ్ లాగా ఉంది. ఇది ఒక డబుల్ కాట్ బెడ్ లాగా ఉంది. అండ్ వాష్రూమ్ అండ్ ఒక బాల్కనీ వచ్చింది. అండ్ ఇక్కడ అయితే 3 పడుకోవచ్చు. అక్కడ ఇంకొక పక్కన కూడా ఒక బెడ్ వచ్చింది, చిన్న బెడ్ వచ్చింది. అది ఇక్కడైతే ఒకడు పడుకోవచ్చు. మేమైతే 4 మెంబర్స్ ఫ్యామిలీకి తీసుకున్నాం కాబట్టి ఈ రూమ్ ఇచ్చారనమాట. ఇంకాస్త ఎక్కువ మెంబర్స్ ఉంటే వేరే రూమ్స్ ఇస్తున్నారు. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ దాంట్లో బెడ్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. లైక్ పెద్ద ఫ్యామిలీస్ వస్తాయి అలాగా. అండ్ ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే అద్భుతంగా ఉంది, మాకైతే బాగా నచ్చింది అనమాట ఫుడ్ ఇక్కడ. అండ్ ఇదనమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.